విద్యుత్ ఆఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన హన్మకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చెల్ల ధర్మారెడ్డి బాధితులు రేణుకుంట్ల కుమారస్వామి, సమ్మయ్య కుటుంబాలను పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, 5 క్వింటాల బియ్యం, ₹1,00,000 నగదు కాలిబూడిదైనట్లు బాధితులు మాజీ ఎమ్మెల్యేకి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పరకాల తహసీల్దార్కు ఫోన్లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంఘటన స్థలాన్ని సందర్శించి ఇరు కుటుంబాలకు తక్షణమే బియ్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందివ్వాలని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. స్టార్ట్ నుంచి ఫైర్ అయ్యి ఇటు వచ్చింది. దీన్ని అప్పుడు గడపడానికి కూడా అందరు భయపడ్డారు సార్. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం అయితే ఈ ఫోన్ చేసి ఈ కామెడీ ఫిల్మ్ బంద్ చేయించి